అభ్యర్థిని, మరి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈ రోజు ఇక్కడ మెదక్ జిల్లాలోని రామాయంపేటలో పలు పట్టభద్రులను కలవడానికి ఇక్కడికి వచ్చినాం. నిజానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ పట్టభద్రులందరూ కూడా మరి ముఖ్యంగా ఎస్ అండి, మేము మీ గురించి విన్నాము, ఖచ్చితంగా మా మొదటి ప్రాధాన్యత ఓటు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి వేస్తామని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విద్యా సంస్థలు, ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు నేను కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మరి చెప్తున్నారు, ఎస్ అండి, మరి మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ అందిస్తున్నాము, ఇంకా కూడా మాకు మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ద బెస్ట్ ర్యాంక్స్ మన ప్రాంతం నుంచి తీసుకురావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగులకు నేను ఖచ్చితంగా హామీ ఇచ్చాను. మీ అందరికీ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి హెల్త్ కార్డ్స్ విషయంలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాజమాన్యాలకు వాళ్ళ ఆర్టీఎఫ్ పెంచడం కూడా కావచ్చు, లేదా స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కావచ్చు, వీటి పట్ల కూడా చిత్తశుద్ధితో ఉంటానని చెప్పేసి మరి ముఖ్యంగా ప్రైవేటు స్కూల్స్లో కూడా వారికి కూడా మరి ఎన్నో సమస్యలు వల్ల ఉన్నాయి. వాటి పట్ల కూడా ఖచ్చితంగా మరి అది మున్సిపల్ ట్యాక్స్, కమర్షియల్ టారిఫ్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ బిల్స్ టారిఫ్ కూడా కమర్షియల్లో ఉండడం కావచ్చు, వీటన్నిటి పట్ల తప్పకుండా మరి శ్రద్ధ చూపిస్తానని, ముఖ్యంగా నిరుద్యోగులకు అండగా ఉంటానని, ఏదైతే మరి గవర్నమెంట్ మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా మన నోటిఫికేషన్ రావాలి. మరి ఇంకా లక్షల ఉద్యోగాలు ఈ 2-3 సంవత్సరాల్లో రావాలని చెప్పేసి నిరుద్యోగులకు అండగా ఉంటాను. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగులకి కూడా మరి వారి యొక్క ప్రాబ్లమ్స్ పట్ల పూర్తిగా అవగాహన నేను వారికి మరి అండగా ఉంటానని చెప్పేసి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు పెంచడానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ రామాయంపేటలో ఉన్న పలు పట్టభద్రులను కలుసుకోవడం ఆనందంగా ఫీల్ అవుతూ మరొకసారి రామాయంపేట పట్టభద్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ యొక్క అమూల్యమైన ఓటును ఈ ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి వేయాలని కోరుతున్నాను.